హలో ఆల్, ఇవాళ నేను మీకు 2001లో రిలీజ్ అయిన ఏ బ్యూటిఫుల్ మైండ్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది జాన్ నాష్ అనే నోబెల్ గ్రహీత జీవితం ఆధారంగా తీసిన ఒరిజినల్ స్టోరీ. ఈ స్టోరీకి ఎన్నో అవార్డ్స్ కూడా రావటం జరిగింది. ఈ మూవీకి సంబంధించి నేను మీకు క్రిప్టోగ్రఫీ గురించి చెప్పాలి. క్రిప్టోగ్రఫీ అంటే నెంబర్స్ నుండి మెసేజ్ని డీకోడ్ చేయటం, నెంబర్స్తో మెసేజెస్ పాస్ చేయటం అనేది చాలా దేశాల్లో శత్రువులకి ఇన్ఫర్మేషన్ తెలియకుండా యూస్ చేస్తూ ఉంటారు. అలాగే టెర్రరిస్టులు కూడా ఎక్కువగా నంబర్స్ని యూస్ చేసి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఇలా నంబర్స్ నుండి మెసేజ్ని డీకోడ్ చేయటం క్రిప్టాలజిస్ట్ పని. ఎక్కువగా ఈ జాబ్ని మ్యాథమెటిషియన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే 1947 ఇయర్లో జాన్ నాష్ అనే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో జాయిన్ అవుతాడు. అతనితో పాటు హ్యాన్సన్, సోలీ, ఎన్స్లీ, బెండర్ కూడా అక్కడే చదువుతూ ఉంటారు. జాన్ రూమ్కి వెళ్ళాక అతని రూమ్మేట్ చార్లెస్ని చూపిస్తారు. అతను ఒక లిటరేచర్ స్టూడెంట్. జాన్ చాలా తెలివైన వాడు, కానీ ఎప్పుడూ క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా తన రూమ్లోనే ఉండి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ జాన్తో, నీ ఫెలో స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఐడియాస్ని పేపర్స్లో పబ్లిష్ చేస్తున్నారు, నువ్వు ఇంకా ఏమీ చేయట్లేదు, ఇలా అయితే నీకు ప్లేస్మెంట్ రావటం చాలా కష్టమని చెప్తాడు. జాన్ తన ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవటంతో ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఇందులో నుండి బయటపడేయటానికి చార్లెస్ జాన్ని టెర్రస్ మీదకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో జాన్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఒక బార్కి వెళ్తారు. అక్కడ చాలామంది అమ్మాయిలు ఉంటారు, కానీ అందులో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. జాన్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఆమెనే చూస్తూ ఉంటారు. అక్కడే జాన్ గవర్నింగ్ డైనమిక్స్ని ఎలా ప్రతిపాదించాడో మనకి అర్థమవుతుంది. యాడమ్స్ అనే సైంటిస్ట్ అతని థియరీని రివైజ్ చేయాలి అని జాన్ అన్నప్పుడు అతని ఫ్రెండ్స్ ఎందుకు అని అంటారు. దాంతో జాన్, యాడమ్స్ థియరీ ఏంటంటే గ్రూప్లో ఉన్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏం కావాలో చేస్తే వస్తుంది అని ఉంటుంది. దానికి జాన్ వేరే థియరీ చెప్తాడు. అదేంటంటే, ఒకవేళ మనం అందరం ఇక్కడ ఉన్న అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఎవరికీ దొరకదు, ఆమె రిజెక్ట్ చేసిందని వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఎవరికి సెకండ్ చాయిస్గా ఉండటం ఇష్టం ఉండదు. అలా కాకుండా అందరం గ్రూప్లో ఉన్న ఒక్కొక్క అమ్మాయి దగ్గరికి వెళ్తే మన అందరికీ అమ్మాయిలు దొరికే ఛాన్స్ ఉంటుంది. అంటే జాన్ ప్రకారం గ్రూప్లో మంచి రిజల్ట్స్ రావాలంటే గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి మాత్రమే కాకుండా గ్రూప్ గురించి కూడా ఆలోచిస్తే వస్తాయని చెప్తాడు. దానికి అతను గవర్నింగ్ డైనమిక్స్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ఈ థియరీ జాన్ ప్రొఫెసర్కి బాగా నచ్చుతుంది. దాంతో జాన్ తన పిహెచ్డి MITలో చేసే అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత 1953లో జాన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయిన పెంటగాన్కి వెళ్తాడు. అక్కడ ఉన్న టెలికమ్యూనికేషన్ నుండి వచ్చే నెంబర్స్ నుండి మెసేజ్ని చాలా ఈజీగా డీకోడ్ చేస్తాడు. ఆ తర్వాత MITలో రీసెర్చ్ ఇంకా క్లాసెస్తో బిజీగా ఉన్న జాన్ ఒకసారి US డిఫెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విలియం పార్చర్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతను రష్యాకి సంబంధించిన న్యూస్ పేపర్స్ నుండి మెసేజ్ని డీకోడ్ చేసి తనకి పోస్ట్ ద్వారా పంపించాలని చెప్తాడు. అలాగే జాన్ చేతి మీద ఒక డయోడ్ కూడా ఇన్సర్ట్ చేస్తాడు. ఆ తర్వాత నుండి జాన్ న్యూస్ పేపర్ కట్ చేసి వాటి డీకోడ్ చేసి క్లాసిఫైడ్గా తయారు చేసి ఒక సీల్ కవర్లో పెట్టి ఎవరికి కనిపించకుండా వెళ్ళి పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకొక సీన్లో జాన్ క్లాసెస్ తీసుకునే వాళ్ళల్లో ఒక అమ్మాయి ఎలిసాని జాన్ ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు జాన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ రూమ్మేట్ అయిన చార్లెస్ జాన్ దగ్గరికి వస్తాడు. అలాగే చార్లెస్ నీస్ 8 years మెర్సీ కూడా వస్తుంది. జాన్ తన లవ్ విషయం చార్లెస్కి చెప్పినప్పుడు అతను ఎలిసియాని పెళ్లి చేసుకోమని సజెస్ట్ చేస్తాడు. దాంతో జాన్ ఇంకా ఎలిసియా మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు జాన్ డీకోడ్ చేసిన మెసేజ్ని పోస్ట్ చేసి వచ్చేటప్పుడు విలియం వచ్చి జాన్ని కార్లో ఎక్కమంటాడు. అప్పుడే రష్యన్ సోల్జర్స్ వీళ్ళ కార్ని షూట్ చేస్తూ ఉంటారు. దాంతో జాన్ చాలా భయపడిపోతాడు. అక్కడి నుండి తప్పించుకుంటున్న జాన్ నెక్స్ట్ డే విలియంని కలిసి, ఎలిసియా ప్రెగ్నెంట్గా ఉంది, నేను ఈ పని చెయ్యలేను అని అంటాడు. అయినా విలియం, నువ్వు తప్పించుకోలేవు, నీ గురించి రష్యన్స్కి తెలిసిపోయింది అని అంటాడు. అప్పటి నుండి జాన్ చాలా భయపడుతూ ఉంటాడు. ఇంట్లో కూడా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎలిసియాని వాళ్ళ సిస్టర్ ఇంటికి పంపించేస్తాడు. ఒకరోజు జాన్ హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అతనికి చార్లెస్ ఇంకా మెర్సీ కనిపిస్తారు. వీళ్ళతో మాట్లాడి జాన్ లెక్చర్ స్టార్ట్ చేయగానే కొంతమంది అక్కడికి వచ్చి జాన్ని బలవంతంగా ఒక చోటుకి తీసుకువెళ్తారు.
అక్కడ జాన్ చేతులు కట్టేసి ఉంటాయి. అలాగే జాన్ కళ్ళు తెరిచి నేను ఎక్కడ ఉన్నాను అని అడిగేసరికి వాళ్ళు హాస్పిటల్ అని చెప్తారు. కాదు, మీరు రష్యన్ సోల్జర్స్ అని అంటాడు. అక్కడే మళ్ళీ జాన్కి చార్లెస్ కనిపిస్తాడు. జాన్ చార్లెసే రష్యన్స్కి తన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత బయట నుండి చూసిన అలిసియా జాన్కి ఏమైంది అని డాక్టర్ రాసియాని అడుగుతుంది. దానికి డాక్టర్ జాన్కి షిజోఫ్రెనియా అనే డిసీజ్ ఉందని, చార్లెస్ జాన్ రూమ్మేట్ కాదని, జాన్ ఒక్కడే ప్రిన్స్టన్లో ఉండేవాడని, అలాగే విలియం, మెర్సీ ఇంకా చార్లెస్ కేవలం తన ఇమాజినేషన్లో ఉన్నారని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన అలిసియా జాన్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి జాన్ ఆఫీస్ మొత్తం న్యూస్ పేపర్స్ కట్టింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత జాన్ పోస్ట్ చేసిన లెటర్స్ ఉన్న బిల్డింగ్స్ దగ్గరికి అలిసియా వెళ్తుంది. అక్కడ పోస్ట్ బాక్స్లో వేసిన లెటర్స్ సీల్ వేసే ఉంటాయి. ఎవరు వాటిని ఓపెన్ చేయరు. అంటే ఇంతకాలం జాన్కి ఉన్న షిజోఫ్రెనియా అనే డిసీజ్ వల్ల జాన్, విలియం, మెర్సీ ఇంకా చార్లెస్ అనేవాళ్ళు రియల్గా లేకపోయినా వాళ్ళతో తన ఇమాజినేషన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత అలిసియా హాస్పిటల్కి వెళ్ళాక జాన్ ఆమె దగ్గరికి వచ్చి రష్యన్స్ నన్ను అరెస్ట్ చేశారు అని అంటాడు. దానికి అలిసియా జాన్ డిసీజ్ గురించి చెప్తుంది. అలాగే జాన్ పోస్ట్ చేసిన సీల్ ఓపెన్ చేయని లెటర్స్ని కూడా చూపిస్తుంది. అయినా జాన్ వేటిని నమ్మడు. జాన్ తన చెయ్యి కట్ చేసుకొని చూస్తే అతని చేతిలో విలియం ఇన్సర్ట్ చేసిన డయోడ్ కూడా ఉండదు. అలా జాన్కి డాక్టర్స్ ఇన్సులిన్ షాక్ థెరపీ ఇస్తారు. ఆ తర్వాత కొన్ని మంత్స్ గడిచాక జాన్ని చూపిస్తారు. జాన్ ఇంకా అలిసియా ఒక చిన్న ఇంట్లో ఉంటారు. జాన్ తను వేసుకునే మెడిసిన్స్ వల్ల వర్క్ చేయలేకపోతూ ఉంటాడు. అలాగే అలిసియా దగ్గరికి వచ్చిన ఆమెకి కూడా రెస్పాండ్ అవ్వలేకపోతూ ఉంటాడు. దాంతో జాన్ మెడిసిన్స్ తీసుకోవటం ఆపేస్తాడు. మళ్ళీ ఒకరోజు జాన్కి విలియం కనిపిస్తాడు. జాన్ ఇంటి పక్కనే జాన్ డీకోడ్ చేయాల్సిన ఆఫీస్ ఏర్పాటు చేసి జాన్కి చూపిస్తాడు. ఒకరోజు జాన్ వాళ్ళ బాబుకి స్నానం చేయించడానికి తీసుకువెళ్తాడు. అలిసియా బట్టలు ఆరేయడానికి వెళ్తుంది. అక్కడే ఉన్న స్టోర్ రూమ్ నుండి కొన్ని సౌండ్స్ రావటంతో అక్కడికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ జాన్ ఆ స్టోర్ రూమ్ నిండా న్యూస్ పేపర్స్ కట్ చేసి ఉంచుతాడు. దాంతో అలిసియాకి డౌట్ వచ్చి ఇంట్లోకి వెళ్ళేసరికి జాన్ బాబుని టబ్లో పడుకోబెట్టి ట్యాప్ వదిలేసి ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అలిసియా వచ్చి బాబుని సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన తర్వాత డాక్టర్కి కాల్ చేస్తుంటే అక్కడ మళ్ళీ జాన్కి విలియం, చార్లెస్ ఇంకా మెర్సీ కనిపిస్తారు. విలియం అలిసియాని కాల్ చేస్తాడేమో అనుకొని జాన్ అలిసియాని పక్కకి జరిపేస్తాడు. ఆ ప్రాసెస్లో అలిసియా ఇంకా పాప కింద పడుతుంది. ఆ తర్వాత అలిసియా కార్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాన్ ఆమెని ఆపి నాకు అర్థమైంది, ఇన్ని ఇయర్స్ నుంచి మెర్సీ ఏజ్ అలాగే ఉంది, అంటే వాళ్ళు నా ఇమాజినేషన్లో ఉన్నారు అని అంటాడు. దాంతో డాక్టర్ వచ్చి జాన్ని ఇంకొంతకాలం హాస్పిటల్లో ఉంచాలి అని అంటాడు. దానికి జాన్ నా ప్రాబ్లం ఏంటో నాకు అర్థమయ్యింది, నేను హాస్పిటల్లో వెళ్లకుండా నన్ను నేను మార్చుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత జాన్ ప్రిన్స్టన్లో లైబ్రరీలో వర్క్ చేస్తూ స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు జాన్కి విలియం, చార్లెస్ ఇంకా మెర్సీ కనిపిస్తూ ఉంటారు. కానీ జాన్ వాళ్ళని ఇగ్నోర్ చేసి తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత జాన్ నాష్ తాను ప్రతిపాదించిన గేమ్ థియరీ అనే కాన్సెప్ట్కి ఎంతో ప్రతిష్టాత్మకమైన నోబెల్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అవార్డ్ 1994లో వస్తుంది. అక్కడ అవార్డు తీసుకునేటప్పుడు జాన్ తన ఈ అచీవ్మెంట్కి తన వైఫ్ అలిసియానే కారణమని చాలా గర్వంగా చెప్పుకుంటాడు. ఆ తర్వాత జాన్కి మళ్ళీ విలియం, చార్లెస్, మెర్సీ కనిపిస్తారు. కానీ జాన్ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తాడు. ఇది ఒక గొప్ప సైంటిస్ట్ కథ. జాన్ చేసిన ప్రతిపాదనలు ఎకనామిక్స్ సైన్స్కి ఎంతో ఉపయోగకరమైనవి. ఇదొక మంచి ఒరిజినల్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.